పెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నీ మాటలు కొన్ని చెప్పుకోవచ్చుండగా సమయోచిత జ్ఞానాన్ని, అలాగే వినేవారికి వినగల చెవిని, గ్రహించగల మనసుని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంబీటీహెచ్ సెకండ్ ఇయర్లోని మరొక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. అదే ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణ. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణలో ఈరోజు మనం ఒక సంఘం గురించి మాత్రమే నేర్చుకుందాము. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ 7 సంఘాలకి సంబంధించిన వివరణ కానియచ్చు, లేదా ఈ 7 సంఘాలకి సంబంధించిన విషయాలు కానియచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి ప్రకటన గ్రంథంలోని రాయబడిన ఈ 7 సంఘాల వివరణ, ఈ 7 సంఘాల గురించిన విషయాలు చాలామంది ఏమనుకుంటారంటే అవి ప్రకటన గ్రంథంలో రాయబడినవి, అవి మనకి అవసరం లేనివి అని చాలామంది అనుకుంటున్నారు. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ 7 సంఘాలకి గురించి రాయించిన వివరణ అనేది కేవలం ఆ సంఘాలకు మాత్రమే వర్తించింది అని చాలామంది భావించి వాటిని గురించి చెప్పబడిన విషయాల గురించి ఆలోచించడం మానేశారు. కానీ ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు లేదా దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. లేదా బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాటని మనం గుర్తు చేసుకునేటప్పుడు ఎవరి గురించి రాయబడినా సరే అది ప్రస్తుతం ఉన్న సమాజానికి కూడా వర్తించిద్ది అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని అవగాహనలో పెట్టుకోవాలి. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటని రాశాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమనంటే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకి ఒక పత్రిక రాస్తే ఏం చెబుతున్నాడంటే, కొరింథీలో ఉన్న మీకు అలాగే యేసుక్రీస్తు వారి నామంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గారు శుభమని చెప్పి రాయనిది, అలాగే క్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయనిది అని పౌలు గారు రాస్తున్నారు. క్రీస్తు నామమున ప్రార్థించే వారందరికీ అంటే అప్పుడు అక్కడున్న కొరింథీలో ఉన్న వాళ్ళే కాదు, ప్రస్తుతం నేడు మన క్రైస్తవ సమాజానికి కూడా ఈ మాట వర్తించింది. అంటే క్రీస్తుని నమ్ముకొని ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాటలు అనేవి వర్తిస్తాయి. ఉదాహరణకి మరి పౌలు గారు కొలసీలకి ఒక పత్రిక రాస్తాడు. కొలసీలకు ఒక పత్రిక రాసి దాని చివరిలో ఒక మాటను చెబుతాడు. ఏంటంటే, కొలసీలో ఉన్న మీరు లవోదికయ వాళ్ళకి నేను ఒక ఉత్తరాన్ని రాశాను, అది మీరు చదివించుకోండి. అలాగే లవోదికయలో ఉన్న మీరు కూడా కొలసీ వాళ్ళ పత్రికను చదివించుకోండి అని పౌలు గారు కొలసీ వాళ్ళకి చెప్తాడు. సరే, ఒకసారి ఆ మాట చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. తర్వాత లవోదికయకు రాసిన పత్రికను మీరును చదివించుకోనండి. అంటే పౌలు గారు ఒక సంఘానికి ఒక పత్రిక రాశారు అంటే అది కేవలం ఆ సంఘానికి సంబంధించింది కాదు. క్రీస్తు నామంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, దేవుని నామంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ మాటలు వర్తిస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటలు అనేవి
ఒక సంఘానికి లేకపోతే ఒక ప్రాంతానికి ఒక మనిషికి సంబంధించినవి కాదు, ఈ సర్వమానవాళికి సంబంధించినవి. బైబిల్ అనేది సర్వమానవాళి గ్రంథం. ఈ మాటలు ప్రతి ఒక్క సమాజానికి ప్రతి ఒక్క మనిషికి సంబంధించినవి. ఇంకా మనం ఈ ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణలోనికి గనక వెళ్ళగలిగితే, ఒకసారి ఈ 7 సంఘాలకు వచ్చిన మాట లేదా ఈ 7 సంఘాలకు వచ్చిన ప్రస్తావన ఎక్కడ తేయబడింది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాము. యోహాను గారు మరి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాశారు. అలా రాసినప్పుడే రాయబడిన విషయమే ఈ ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణ. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చివరి భాగంలో ఉంటది. ఒకసారి చూడండి. ఆ 7 దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ యోహాను గారు రాస్తే ఏం చెబుతున్నాడంటే 7 దీపస్తంభాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఇక్కడ 7 దీపస్తంభములు అనగా 7 సంఘాలు, 7 నక్షత్రములు అనగా 7 సంఘపు దూతలు. అంటే ఆ సంఘంలో ఉన్న పెద్దలు లేదా కాపరి అయి ఉండొచ్చు, అంటే ఆ సంఘం యొక్క నాయకుడైన అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. 7 దీపస్తంభములు అనగా 7 సంఘములు, 7 నక్షత్రములు అనగా 7 సంఘపు దూతలు. ఈ 7 సంఘాలు 7 సంఘాలు ఏంటంటే, మొదటి సంఘం వచ్చేసి మొదటిగా ఈ 7 సంఘాలు ఏంటివి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ 7 సంఘాలు ఏంటంటే, మొదటిది ఎఫెసు, 2వ సంఘం స్ముర్ణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం చెప్పండి 4వ సంఘం తుయతైరా, 5వ సంఘం సార్దిస్, 6వ సంఘం ఫిలదెల్ఫియా, 7వ సంఘం లవోదికియా. ఈ 7 సంఘాలను గురించిన వివరణ ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు రాశారు. ఇప్పుడు మనం మొదటి సంఘం అయినటువంటి ఎఫెసు సంఘం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న సమయంలో ఎఫెసు సంఘం గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. ఎఫెసు సంఘానికి మరి దేవుడు యోహాను గారి చేత రాపించిన మాటలు ఒకసారి చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అక్కడ చాలండి. ప్రియులారా, ఈ ఎఫెసు సంఘం గురించిన వివరణ మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు మొదటిగా ఈ ఎఫెసు సంఘం యొక్క ప్రారంభం లేదా అసలు ఇది ఎక్కడ ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఎఫెసు సంఘం ఏర్పడడానికి గల కారణం, దీని యొక్క ప్రారంభం ఎక్కడ ఏర్పడిందంటే, మరి పౌలు గారు ఎఫెసు అనే పట్టణంలోనికి వెళ్తారు. ఈ సంఘం గురించిన వివరణ మొత్తం మనకి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23 నుండి 28 వచనాల్లో మనకి వివరించబడింది. అంటే అక్కడ ఏం జరిగిందంటే, పౌలు గారు ఎఫెసు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం ఎలా ఉండిద్దంటే అన్ని జనుల పట్టణంగా ఉండిద్ది. ఈ ఎఫెసు పట్టణం అనేది ఏంటంటే అన్ని జనుల పట్టణం. దానిలో కూడా ఈ ఎఫెసు పట్టణంలో అర్తిమీ దేవి అనే ఒక దేవత ఉండేది. అర్తిమీ దేవి అనే ఒక దేవత యొక్క విగ్రహారాధన జరిగే స్థలం. అంటే బహుగా విగ్రహారాధన జరిగే స్థలం ఏంటంటే ఈ ఎఫెసు పట్టణం. ఈ ఎఫెసు అనగా అర్థం ఏంటంటే సంపూర్ణ ఉద్దేశం కలది. అంటే ఈ ఎఫెసు అనగా అర్థం సంపూర్ణ ఉద్దేశం కలది. ఈ సంఘాన్ని గురించి దేవుడు మనకు రాయించినప్పుడు ఈ ఎఫెసు అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ సంఘం యొక్క అర్థం సంపూర్ణ ఉద్దేశము కలది. ఈ సంపూర్ణ ఉద్దేశం కలిగిన సంఘం ఎలా ఉంది అని మనకి దేవుడు చెబుతున్నాడు అంటే, ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నీ క్రియను నేను ఎరుగుదును అని మొదలు పెట్టాడు. నీ క్రియను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘాన్ని గురించి
దేవుడు అప్రిషియేషన్ చేసినట్టు. అంటే ఏంటి? ఆ సంఘాన్ని పొగిడాలి. మొట్టమొదటిగా దేవుడు ఎఫెసు సంఘాన్ని గురించి రాయిస్తూ ఏం చెబుతున్నారంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నీ సహనాన్ని నేను ఎరుగుదును, నాకు తెలుసు. అంటే నువ్వు క్రైస్తవ సంఘంగా ఏర్పడిన దగ్గర నుండి ఆ సంఘం మొదటి నుండి ఎలా ఉండిందంటే, తమ సంఘం యొక్క క్రియల్లో కానివచ్చు, సహనంలో కానివచ్చు, కష్టాలు అనుభవించడంలో కానివచ్చు ఎలా ఉందో దేవుడికి తెలుసని చెబుతున్నాడు. అలాగే నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇక్కడ ఈ సంఘం ఎంత గొప్ప స్థాయిలో ఉందంటే, సంఘం కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి అంటే తమకు బోధ చేయడానికి, సువార్త చెప్పడానికి వచ్చిన వారు ఎలాంటి వారు అని కనుగొనే విషయంలో కూడా చాలా ఆసక్తిగా ఉంది. అంటే సంఘానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుడు చెప్పాడు మొట్టమొదటిగా సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ సంఘం దేవుని పని అంటే ఆ కష్టాలన్నింటినీ పక్కన పెట్టేసి దేవుని కోసం నిలబడే సంఘంగా ఉండాలి. ఆ తర్వాత మూడవ లక్షణం ఏం చెప్పాడంటే, నీ సహనం. దేవుడు చాలాసార్లు చెప్పాడు, ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఒక మనిషికి ఓర్పు అనేది చాలా ముఖ్యం, అలాగే ఒక సంఘానికి కూడా ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఇంకా ఈ సంఘం దేనిలో గొప్పగా ఉందంటే, దొంగ బోధకులు అంటే దొంగ అపోస్తలులను కూడా వాళ్ళు ఏం చేశారంటే కనిపెట్టారు. ప్రియులారా, ఇప్పుడున్న క్రైస్తవ సంఘాన్ని కనుక మనం చూడగలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, బోధకులు ఎవరు వచ్చారా ఎవరు వెళ్ళారా అనేది వాళ్ళకి అనవసరం. ఏదో వస్తారు, వాళ్ళు చెబుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు బోధకులు చెప్పేవాళ్ళు బోధకులు అలా ఉన్నా కానీ వినే క్రైస్తవులు అంటే వినే ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆయన ఏదో చెబుతున్నాడు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చిన వ్యక్తి దేవుని మనిషా కాదా, నిజముగా దేవుని మాటలు చెబుతున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. అంటే ఏంటి? పరీక్షించే స్థితిలో వాళ్ళు లేరు. కానీ దేవుడు సంఘానికి అప్పగించిన బాధ్యత ఏంటి? మీరు ఒక వ్యక్తి మీ సంఘంలోనికి సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు అతను నిజముగా దేవుని మాటలు చెబుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి, పరీక్షించాలి. అలా ఒకప్పుడున్న ఎఫెసు సంఘం పరీక్షించింది కాబట్టే దేవుడు నీ కష్టాన్ని నేను ఎరుగుతాను, నీ సహనాన్ని నేను ఎరుగుతాను, నీ క్రియలు కూడా నాకు తెలుసు, నువ్వు దొంగవారిని కూడా కనిపెట్టావని పొగుడుతున్నాడు. అలాగే దేవుడు ఇంత ప్రేమించిన ఈ సంఘాన్ని, లేదా దేవుడు ఇంత గొప్పగా పొగిడిన సంఘాన్ని మీద ఒక తప్పిదాన్ని చెప్పాడు, అంటే ఒక తప్పిదాన్ని మోపాడు. ఆ తప్పిదం ఏంటంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, ఎంతో గొప్పగా నువ్వు సంఘంగా నిజానికి ఈ 7 సంఘాలన్నీ కూడా ఆసియాలోని సంఘాలు. ఆసియా అంటే సుమారు ఆసియా అనగా ఏంటంటే ఈ 7 సంఘాలు కూడా టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు. టర్కీ ప్రదేశం అంటే టర్కీకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మనకి ఆది మానవుడి జన్మస్థలం ఆసియాలో కూడా మరి మొదటి మానవుడు ఎక్కడ సృష్టింపబడ్డాడు అంటే భౌగోళిక ఆధారాల ప్రకారం సుమారు టర్కీ దేశంలో నుండే చేయబడ్డాడు అని మనం చదువుకున్నాం. అలాగే ఈ 7 సంఘాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆసియాలోని టర్కీ ప్రదేశం అంటే టర్కీకి సంబంధించిన టర్కీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాలే ఈ 7 సంఘాలు. ఈ 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఇది ఎలా ఉందంటే, మొదట దేవుడు అంత పొగిడిన సంఘం కూడా ఎలా ఉందంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచితివి అన్నారు. అంటే సంఘానికి ప్రేమ అనేది చాలా ముఖ్యమా అని మనం ఆలోచించగలిగితే నిజంగానే ఒక సంఘానికి ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రేమ ఉండబట్టే దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని కూడా మన కొరకు పంపించాడు. తన సొంత కుమారుని ప్రాణాలను మనకి బలిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆ ప్రేమ వల్లే. దేవునికి ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉండటం వల్లే మన సొంత కుమారుని కూడా ఈ భూమి మీదకి పంపించాడు. ఆ ప్రేమ వల్లే మరి తన 2వ కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా ఈ భూమి మీదకి పంపించాడు. అంటే దేవునికి ప్రేమ ఉంది, తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా ప్రేమ ఉంది, అలాగే పరిశుద్ధాత్ముడికి కూడా ప్రేమ ఉంది. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని సంఘంగా ఏర్పడిన వారిలో మాత్రం ప్రేమ అనేది లేదు. అంటే ఎఫెసు సంఘంలో ప్రేమ లేదని దేవుడు చెప్పట్లేదు. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచితివి అన్నాడు. అంటే ఏంటి? ఎఫెసు సంఘంలో స్టార్టింగ్ లో అంటే మొదట్లో చాలా ప్రేమ ఉంది. ఎలా ఉండే వాళ్ళు సహోదరులు అందరూ కూడా అంటే ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు
నేర్చుకునేలాగా ఉండేవాళ్ళేమో మరి అప్పుడు ఉన్న కాలంలో. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచావు. మొదట చాలా మంది చూడండి, మొదట పరిచయం అయినప్పుడు లేదా కొత్తగా సంఘంలోకి వచ్చినప్పుడు కానీ ఎలా ఉంటారంటే చాలా ఆత్మీయంగా ఉంటారు, కలిసిపోయినట్టు ఉంటారు, చాలా విషయాలు పంచుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి తీరా కొంచెం కొంచెం సమయం అనేది గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఏమైందంటే వాళ్ళ మనసు అనేది మారిపోతూ ఉండింది. అంటే మొదట ఉండిన ప్రేమ అనేది వాళ్ళకి ఉండదు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈ ఎఫెసు సంఘం ద్వారా మనకేం చెబుతున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచావు. ఒక వ్యక్తిగా ఇప్పుడు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు మొదట సంఘంలోకి చేర్చబడినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ సహోదరుల పట్ల, మీ సహోదరుల పట్ల ఎలా ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియులారా, సంఘంలో తప్పిదాలు అనేవి జరగకుండా ఉండవు. ఎందుకంటే మామూలుగా లోకపరంగా చాలా మంది అంటూ ఉంటారు, ఒక తల్లికి పెట్టిన బిడ్డలే ఒకలాగా ఉండరు అంటారు. అలాంటిది ఒక సంఘంగా కూడుకునే మనము విధ అంటే వేరు ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళం, వేరు గ్రామాల నుండి వచ్చేవాళ్ళం. అందరి మనసు కూడా ఒకలాగా ఉండదు. అందరి మనసు ఒకలాగా ఉండకపోయినా కానీ ప్రేమ ద్వారా మనందరం కలిసి ఉండగలము. ఎందుకంటే దేవుడు మరి సొలొమోను గారు చెప్పారు, ప్రేమ అనేకమైన దోషములను కప్పును అనేది. అంటే ఎదుటివారిలో ఏమంటారు దోషం ఉన్నా కానీ, ఎదుటివారు మనల్ని దూషించినా కూడా మనకి సంఘం మీద ఉన్న ప్రేమ లేదా దేవుడి మీద ఉన్న ప్రేమ అనేది దాన్ని కప్పివేసిద్ది. అంటే ప్రేమకున్న నిర్వచనం ఏంటంటే, మనము ప్రేమ కనుక ఉండనుకో ఆ ఎదుటి వ్యక్తిని భరిస్తాం. దేవునికి ప్రేమ ఉండబట్టే మనం ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా మనల్ని ఇంకా భరిస్తున్నాడు. ప్రేమ అనేది ప్రతి ఒక్క మనిషిలో చాలా ముఖ్యమైన లక్షణం. ప్రేమ శాశ్వత కాలం నిలిచిన అని దేవుడు ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ ఒక్క గుణం ద్వారా, ఆ ఒక్క లక్షణం ద్వారా మనం ప్రతి మనిషిని దేవుని వద్దకు చేర్చవచ్చు, ప్రతి మనిషిని మనము సంపాదించుకోవచ్చు. కాబట్టి దేవుడు ఈ ఎఫెసు సంఘంలో ఎలా ఉన్నారంటే, మొట్టమొదటిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, ప్రేమతోటి ఉన్నారు, కలిసి ఉన్నారు, తమ శ్రమలలో కలిసే ఉన్నారు, తమ కష్టాల్లో కలిసే ఉన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయారు? ప్రేమ లేదు, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి ఏమైందంటే విరోధాలతోటి. అంటే మొట్టమొదటిగా ఉన్నంత ప్రేమ లేకుండా ఎవరికి వాళ్ళు విచ్ఛిన్నమైనట్టుగా ఈ సంఘం మనకి నేర్పిస్తుంది. అంటే విచ్ఛిన్నమైపోయి దేవుడు ఏ లక్షణాన్ని అయితే మనిషిలో కోరుకున్నాడో ఆ లక్షణాన్ని మనుషులు ఇక్కడ ఉన్న సంఘం వాళ్ళు విడిచిపెట్టారు. కానీ నువ్వు ఇన్ని చేసావు కదా, కానీ దేవుడు ఆ సంఘాన్ని, నువ్వు కష్టపడ్డావు, నీకు సహనం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి, నువ్వు ఎంత గొప్పదాని వల్ల పొగిడిన దేవుడు ప్రేమ లేకపోవటం వల్ల ఏం కాదులే, ప్రేమ ఒక్కటే కదా నీకు లేనిది, నీకు ప్రేమ లేకపోయినా ఏం కాదులే, ఇన్ని చేసావు కాబట్టి నిన్ను నేను పరిగణలోకి తీసుకుంటానని చెప్పలేదు. ఏమన్నాడు? 2వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు చెప్పండి? ఏ స్థితిలో 5వ వచనం, 2వ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అన్నాడు. అంటే మొట్టమొదట నువ్వు ఎలా ప్రవర్తించావో, మొట్టమొదట నీ సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుండి నువ్వు ఏ స్థితిలోకి పడిపోతున్నావో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాడంటే ఏంటి? ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. మొట్టమొదట నీకేముంది? ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రేమ లేదు, నీ సంఘంలో ఆ ప్రేమ లేదు. ప్రేమ అనేది కరువైపోవటం వల్ల వచ్చే అనర్థాలు ఎటువంటివి అంటే, చాలాసార్లు నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో మరి తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. చాలా రోజులు ప్రేమ ఉండటం, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది చాలా బాగుండిద్ది. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటే ఆ పిల్లలు వింటూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమకు మాత్రమే వాళ్ళు బద్దులై ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఏమైందంటే పిల్లల్లో తమ సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. తమ సొంత ఆలోచనలు వచ్చినప్పుడు ఏమైందంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమని వాళ్ళు మర్చిపోతారు. అంటే తల్లిదండ్రుల యొక్క మాట వినటం మానేసి తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా సిద్ధపడిన తర్వాత తమ నిర్ణయాల వల్ల తాము ఎంత నష్టపోయారో చివరిలో కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే దేవుడు మొట్టమొదట తల్లిదండ్రుల ప్రేమ ఇచ్చారు, కానీ పిల్లలు దాన్ని సహించలేకపోయారు. అలాగే సంఘం కూడా మొట్టమొదట ఉన్న ప్రేమని వాళ్ళు వదులుకొని తమ సొంత నిర్ణయాల్లో పడిపోయి చివరికి సంఘాన్ని కూడా
విచ్ఛిన్నం చేసుకునే విధానానికి ఈ సంఘం వెళ్ళిపోయింది. కానీ మొట్టమొదటిగా ఉన్న ప్రేమ ఏదైతే ఉందో నువ్వు మరలా దాని దగ్గరికి వచ్చేవి. అంటే తప్పిపోయిన పిల్లలు మరలా తమ తల్లిదండ్రుల దగ్గరికి చేరితే ఎంత బాగుండిద్దో, అలాగే ప్రేమను కోల్పోయిన సంఘాన్ని కూడా దేవుడు ఏం చెబుతున్నాడంటే, ప్రేమను కోల్పోయిన నువ్వు మరలా ఆ స్థితికి నువ్వు చేరుకో. అలా కనుక నువ్వు చేరుకోకపోతే దేవుడు ఏమన్నాడంటే, నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్నాడు. అంటే ఏంటి? ప్రేమ ఇంత ముఖ్యమా ప్రియులారా? ప్రేమ ఇంత ముఖ్యమా? అంటే ఒక మనిషికి ప్రేమ ఇంత ఉండాలా అంటే దేవుడు చెబుతున్నాడు నిజంగానే ఉండాలి. నీ సంఘంలో గనక ప్రేమ అనేది లేకపోతే నీ సంఘాన్ని తీసేస్తానని దేవుడు ఆ ఎఫెసు సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా చెప్పిన దేవుడు మరి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు చేసింది, ఇన్ని క్రియలు చేసింది కాబట్టి ఎఫెసు పట్టణం దానికి ఏం చేశాడంటే దేవుడు ప్రతిఫలాన్ని కూడా ఇస్తానన్నాడు. ఆ ప్రతిఫలం ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. అంటే ఈ సంఘానికి దేవుడు ఏం చెబుతున్నాడు? ఆ సంఘాన్ని గురించి గొప్పగా చెప్పాడు, దాని క్రియల గురించి చెప్పాడు, నీలో ఒక తప్పు ఉందని చెప్పాడు. ఆ తప్పును కనుక నువ్వు సరి చేసుకోగలిగితే నీకేమి ఇస్తానన్నాడు? జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అంటే ఏంటి? ఒక రివార్డు కూడా ఇస్తున్నాడు. పిల్లలకి చిన్నప్పుడు పిల్లలు కనుక తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, చిన్నప్పుడు పిల్లలు కనుక నేను నీకు ఒక పని చెబుతాను, ఆ పని కనుక నువ్వు చేసావనుకో, నువ్వేవైతే కోరుకున్నావో లేకపోతే నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చిన్నప్పుడు ఆ పిల్లల ద్వారా చేయాల్సిన పనులు తల్లిదండ్రులు చేపిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఈ సంఘానికి ఏం చెబుతాడంటే, నువ్వు ఏ స్థితిలో పడ్డావు, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి పడిపోయావో ఒకసారి నువ్వు చూసుకో. ఒకవేళ చూసుకొని ఆ తప్పును కనుక నువ్వు సరిదిద్దుకొని మరలా నువ్వు ఆ స్థితికి రాగలిగితే నేను నీకేమి ఇస్తానన్నాను? జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. ఒకవేళ కనుక నీ తప్పును నువ్వు సరి చేసుకోకపోతే ఏం చేస్తానన్నాడు? దీప స్తంభాన్ని అక్కడి నుండి తీసివేస్తానని చెప్పాడు. అంటే ఏంటి? ఆ సంఘాన్నే అక్కడి నుండి తీసివేస్తానన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఒక సంఘానికి సంబంధించింది, అలాగే ఒక వ్యక్తిగత మనిషికి కూడా సంబంధించింది. వ్యక్తిగతంగా మనుషులమైన మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎదుటివారి పట్ల మనం ఎలా ఉన్నాము? ఎదుటివారు నీ పట్ల తప్పిదం చేశారు అనుకోండి, ఉదాహరణకు చెబుతున్నాను, సహోదరులమైన మనందరము ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి చిన్న చిన్న అపార్థాలు అనేవి వస్తవి, రాకుండా ఉండవు. కానీ వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని వారి మీద నీకున్న ప్రేమతోటి వాటిని కప్పేసి మరలా పునరుస్థానానికి గనక మనం వెళ్ళగలిగితే వ్యక్తిగా నువ్వు కూడా నిలబడగలుగుతావు. దేవుడు సంఘానికి చెప్పాడంటే ఏంటి? అక్కడ ఉన్న 4 గోడలకు చెప్పలేదు. సంఘం అంటే ఏంటి? సమాజంలో కూడుకోవడమే సంఘం, అంతేగాని కట్టడం కాదు కదా. అంటే అక్కడ ఉన్న మనుషుల గురించి అక్కడ చెబుతున్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే తమ ప్రేమని మర్చిపోయారు. అంటే తమ సంఘంలో సహోదరుల పట్ల ఎలా ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మీరు మనుషుల పట్ల ఎలా ఉంటున్నారు, మీ సహోదరుల పట్ల ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిసారి మీరు అందరూ చాలా ప్రేమగా ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు సహించారు, ఒకళ్ళనొకళ్ళు భరించారు. అలా భరించిన మీరు చివరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా మారిపోయారని దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, మన గురించి ఒకసారి ఆలోచించుకోండి. బాప్తిసం తీసుకున్నప్పుడు మొదటిసారి మనం ఈ సంఘంలోకి చేర్చబడినప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నాము, ఎంత ప్రేమతో ఉన్నాము, ఎంత సహనంతో ఉన్నాము, ఎన్ని కష్టాలు అనుభవించాము. కానీ చివరికి వచ్చేవాడికి ఎందుకని మన ప్రేమను మనం విడిచిపెడుతున్నాము? ఎందుకని మన సహోదరుల పట్ల మనందరం ద్వేషంగా ఉంటున్నాము? ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడక, ఒకళ్ళంటే ఒకరికి పడక, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడుకోలేని స్థితిలో కూడా మనందరం ఉండిపోయాము. మీరందరూ ఒకసారి పరీక్షించుకోండి. తప్పు చేయటం అంటే తప్పు చేయకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ తప్పు చేసినా సరే దాన్ని సరిదిద్దుకొని మరలా మొదటి స్థానానికి రావాలని దేవుడు కోరుకున్నాడు. మీ సహోదరుల పట్ల మీరు ఎలా ఉన్నారు అనేది ఈ ఎఫెసు సంఘం మనకు నేర్పిస్తుంది. ఏంటంటే సంఘంలో ఉన్న మీరందరూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎలా ఉన్నారు అనేది చూడమన్నాడు. ప్రియుల సహోదరుల పట్ల ఒకళ్ళు ఎలా ఉన్నాం అనేది దేవుడు చూసుకోమన్నాడు. నేను సంఘంగా ఉన్న మనందరికీ
సంఘంగా ఉన్న మనందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సహోదరులమైన మనమందరము ఒకటిగా ఉండాలి. ఎందుకంటే ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే, సంఘంగా ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని క్రియలు చేయడానికి ముందుకు వెళ్ళగలం. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి అభ్యంతరాలు ఉన్నాయనుకో, ఏ కార్యం చేయడానికైనా మనం ముందుకి వెళ్ళలేము. యూనిటీ, ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత ఎంత మనోహరం అని దేవుడు అన్నాడంటే, ఐక్యత అనేది ఎన్ని కార్యాలు చేయడానికి ఉపయోగపడిందో ఒకసారి ఆలోచించండి. ఒక చెయ్యి పెద్ద బరువును మోపలేకపోవచ్చు, కానీ 4 చేతులు కలిస్తే ఎంత బరువునైనా మనము లేపగలము. అలాగే సంఘంలో ఉన్న ఒకళ్ళు ఒక కార్యం చేయలేకపోవచ్చు, కానీ సంఘంగా కూడుకున్న మనందరం కూడా ఏ కార్యాన్నైనా కూడా చేయగలము. ఎందుకంటే సంఘంగా కూడుకున్న మనం కూడా ఏ కార్యాన్నైనా చేయగలము. దేవుడు ప్రేమకి ఇంత ప్రాముఖ్యతనివ్వడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ప్రేమమయుడు. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనల్ని కూడా ప్రేమ కలిగి ఉండమన్నాడు. కనుక ఈ ఎఫెసు సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని క్రియలు ఎలా ఉన్నాయి అంటే, దేవుడు ఎఫెసు సంఘానికి రాయించాడు అనగానే ఒక ఎఫెసు సంఘానికి సంబంధించిందే కాదు, ఇప్పుడున్న మనకి కూడా సంబంధించింది. ఇప్పుడు ఈ టాలీ షీట్ని బట్టి మనం ఒకసారి టాలీ చేసుకోవాలి. ఈ సంఘంలో ఉన్న క్వాలిటీలు అనేవి మన సంఘంలో ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. ఈ సంఘంలో సహనం అనేది ఉంది, మన సంఘంలో సహనం ఉందా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఈ సంఘంలో ఏముంది, కష్టం ఉంది. అంటే ఏంటి, దేవుని యొక్క క్రియల కోసం ఎంత కష్టాన్నైనా భరించగలిగే గుణం ఉంది. ఇటువంటి కష్టాన్ని అనుభవించగలిగే గుణము ఇప్పుడు సంఘంగా ఉన్న మనలో ఉందా లేదా అనే దాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, ఇది సహించింది. అసలు ఇది కార్యాలు చేయటంలో ఈ సంఘం అలియలేదు అనే ఒక మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ సంఘం ఎలా ఉందంటే అసలు అలిసిపోలేదు. దేనిలో అలిసిపోలేదు, డబ్బు సంపాదించుకోవటంలో కాదు, తమ కొరకు ఇల్లు కట్టుకోవటంలో కాదు, తమ కొరకు ఆస్తులు సంపాదించుకోవటంలో కాదు, దేవుని క్రియలు చేయటంలో ఈ సంఘం ఎలా ఉందంటే అలిసిపోలేదు. ఎందుకు అలిసిపోలేదు చెప్పండి? ఎందుకు అలిసిపోలేదంటే, దేవుని పట్ల ఆ సంఘానికి ఉన్న భయము, భక్తి, అలాగే ప్రేమ. అంటే ఈ సంఘం అంత అలసిపోలేకుండా అంత అలసిపోలేకుండా దేవుని క్రియలు చేయటంలో ముందు ముందుకి వెళుతుంది అంటే, ఆ సంఘంలో మొట్టమొదటిసారి ఎంత ప్రేమ ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు సంఘంగా కూడుకున్న మనం కూడా దేవుని కార్యక్రమాలు చేయగలుగుతున్నామా, చేస్తున్నప్పుడు ఎటువంటి మనసుతోటి చేస్తున్నాము అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము విన్నాము అనేది కాదు. వచ్చాము విన్నాము వెళ్ళిపోయాము అనే కాన్సెప్ట్లో కనుక ప్రతి మనిషి ఉంటే, మీరు అందరూ ఒకటి ఆలోచించుకోవాలి, దేవుడు మన వైపు చూడట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదని అది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు పలుకుతున్న మాట మనం విన్నప్పుడు ఏం చేస్తామంటే, దాన్ని సరిదిద్దుకోవటానికి మన మనసుని మౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా, ఒక ఉదాహరణ చెబుతున్నాను. మన పట్ల ఏదో మన సహోదరుల పట్ల లేకపోతే మన సంఘంలోనే ఒకళ్ళకి విభేదాలు ఉన్నాయి అనుకుందాము. ఒకవేళ ఉన్నాయే అనుకోండి, దేవుని మాట ఒకటి చెప్పబడింది, సహోదరులైన మీరు కలిసి ఉండండి, సహోదరులైన మీరు ప్రేమని మీ సహోదరుల పట్ల వ్యక్తపరచండి అని దేవుని మాట మనకి చెప్పబడింది. అలా చెప్పబడినప్పుడు ఏదో చెప్పారు విన్నాము ఇంకా వదిలేసేలా ఉండకూడదు. ఎప్పుడైతే ఆ మాట విన్నా మనము మన ప్రవర్తనలో దాన్ని అమలుపరచాలి. అలా అమలుపరచబడినప్పుడు మనలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. దేవుడు మాటని విని వదిలేసేవారిగా ఉండాలని అనుకోలేదు, విని దాని ప్రవర్తనలో ఆచరణలో పెట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చెప్పబడిన ప్రతి దేవుని యొక్క మాట ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే, నా పిల్లలు విని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. అలా కనుక ఉన్నామంటే మనం ఏమవుతాము, మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. అంటే సంఘంగా మనందరము ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో దేవుడి కోసం క్రియలు చేసి, చివరికి మన సంఘంలో ప్రేమ కనుక లేకపోతే మన సంఘమే లేకుండా పోయిద్ది. లేదా ఆ ఏ సంఘం అయితే అలా ప్రేమ లేకుండా ఉండిందో ఆ సంఘమే లేకుండా పోయిద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మీరు కనుక ఆ స్థితిలో ఉండి మరలా
మీ తప్పుని సరిదిద్దుకొని మరలా మీ మొదటి స్థితికి కనుక వస్తే దేవుడు మీకు ప్రతిఫలాన్ని అంటే రివార్డును కూడా ఇస్తానన్నాడు. అదే జీవవృక్ష ఫలం అనగా పరలోకాన్ని లేదా నిత్య జీవాన్ని మనకి ఇస్తానన్నాడు. పిల్లలు నేను చెప్పిన ఈ పాఠం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, ఎఫెస్సులో ఉన్న సంఘం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మనము కూడా సంఘంగా ఉన్న మనందరము కూడా దేవుని క్రియలు చేయటంలో అలసిపోకూడదు, దేవుని కోసం కష్టాలు అనుభవించడంలో అలసిపోకూడదు, అలాగే సహనంగా ఉండటంలో కూడా మనము అలసిపోకూడదు. కానీ చివరికి దేవుడు మొట్టమొదటిగా చెప్పినది ఏంటంటే ప్రేమ. సంఘంగా ఉన్న మనందరము ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది సంఘానికి చాలా ముఖ్యమైనది. ఈ మాటలు విన్న మీలో ఎవరైనా ఇటువంటి లోటులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. ఒకవేళ దానికి సంబంధించిన క్రియలు మనలో ఉంటే మనము సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే దేవుడు టాలీ షీట్ లాంటిది ఇది. ఈ సంఘంలో ఉదాహరణకి మరి పరీక్షలు రాసేటప్పుడు, లోక సంబంధమైన పరీక్షలు రాసినప్పుడు మొట్టమొదటిసారిగా చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు తర్వాత రోజు ఏంటంటే కీ అనేది వదులుతారు. అంటే ఏంటి, వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్లో వాళ్ళకి రాసిన సమాధానాలు సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం కోసం కీ షీట్ ని వదులుతాడు ప్రభుత్వం అనేవాడు. అంటే ఏంటి, నువ్వు రాసిన ఆన్సర్ నీ మైండ్ లో ఉంటే ఈ కీ షీట్ అంటే ఈ టాలీ షీట్ లో నువ్వు చేసుకొని నీ మొదటి ఆప్షన్ కి ఏ పెట్టానా దీనిలో కూడా ఏ ఉంది కాబట్టి రైట్, బి ఉంది కాబట్టి బి కూడా రైట్ అని నువ్వేం చేస్తావు, పలానా ఇన్ని మార్కులు వస్తాయని ఆ కీ షీట్ ని చూసి నువ్వేం చేస్తావు, ఒక అవగాహనకు వస్తావు. అలాగే దేవుడు ఈ సంఘాన్ని మనకు రాయించాడంటే ఏంటి, ఈ ఎఫెసు సంఘం అనేది మనకు ఒక టాలీ షీట్ లాంటిది. దీన్ని మనం సరి చేసుకోవాలి. ఈ సంఘంలో ఉన్న క్రియలు మనలో ఉన్నాయా లేదా, ఒకవేళ ఈ సంఘం ఏం తప్పిదం చేసింది, ఈ సంఘం చేసిన తప్పిదాన్ని మనం కూడా చేసామా, మనం చేస్తే సరి చేసుకుందాం. సరి చేసుకుంటే దేవుడు రివార్డ్ అనేది ఇస్తానన్నాడు అనే విషయాన్ని సంఘంగా మనము అలాగే వ్యక్తిగా కూడా మనము సరి చేసుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల వివరణలో ఎఫెసు సంఘం ఈ వారం మనం నేర్చుకున్నాం. తర్వాత రెండవ సంఘం అయిన స్మరణ సంఘాన్ని కూడా మనము నేర్చుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి కూడా నా వందనాలు.